వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. ఏపీలో ఇక ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు హైస్కూళ్లు నిర్వహించాలని నిర్ణయించిన విద్యాశాఖ ఆ మేరకు నూతన టైం టేబుల్ను విడుదల చేసింది. పైలట్ ప్రాజెక్టు కింద ఈ నెల 25 నుంచి 30 వరకు ప్రతి మండలంలో ఒక హైస్కూల్ను నూతన టైం టేబుల్కు అనుగుణంగా నిర్వహించాలని, అనంతరం విద్యా కమిటీలు, తల్లిదండ్రుల అభిప్రాయాల మేరకు టైం టేబుల్ అమలు కొనసాగింపుపై నిర్ణయం ఉంటుందని తెలిపింది. నెల్లూరు జిల్లాలోని కోవూరు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసే కనిగిరి రిజర్వాయర్ నీటి ఆరుదల వ్యవస్థను పునరుద్దరించాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి శాసనసభకు విజ్ఞప్తి చేశారు. పెన్నా డెల్టా ప్రాజెక్టు కింద కోవూరు నియోజకవర్గ పరిధిలో ఉన్న ఈస్టర్న్ ఛానల్, సదరన్ ఛానల్, జాఫర్ సాహెబ్ ఛానల్, పైడేరు, మలిదేవి లాంటి డ్రైన్స్ మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. కాలువ చివరి ఆయకట్టకు నీరు వెళ్లి రైతులకు పంట చేతికి అందే వరకు రైతన్నలు నానా అవస్థలు పడుతున్నారని, పలుచోట్ల కాలువలకు గండుపడడం, కరకట్టలు దెబ్బతినడంతో చేతికొచ్చిన పంట మునిగిపోవడం వంటి విషాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయన్నారు. అలాగే కింది స్థాయి లష్కర్ల వ్యవస్థ లేకపోవడంతో నీటి సరఫరా వివాదం అవుతోందని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అసెంబ్లీ దృష్టికి తీసుకొచ్చారు. అధ్యక్ష, మా నియోజకవర్గంలో కనిగిరి రిజర్వాయర్ తలమానికం. అధ్యక్ష, కనిగిరి రిజర్వాయర్ కింద ఈ నియోజకవర్గంలో దాదాపు 1,00,000 ఎకరాల ఆయకట్టు ఉంది. అధ్యక్ష, ఈ కనిగిరి రిజర్వాయర్ బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఇప్పటి వరకు ఎలాంటి మరమ్మతులకు నోచుకోలేదు. అధ్యక్ష, 75 ఏళ్ల చరిత్ర ఉండి రైతన్నులకు అండగా నిలబడ్డ ఈ ప్రాజెక్టును కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. అధ్యక్ష, ప్రస్తుతం ఈ ప్రాజెక్టు కట్టలు చాలా బలహీనంగా ఉన్నాయి. అధ్యక్ష, 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించే లక్షలాది మంది కుటుంబాల్లో ఆనందం నింపిన ఈ ప్రాజెక్టు నిర్వహణ సరిగ్గా లేకపోవడం వలన చివరి పొలాలకు సాగునీరు అందటం లేదు. అధ్యక్ష, రిజర్వాయర్ పూడికతో నిండిపోయి నీటి విలువ సామర్థ్యం తగ్గిపోతుంది. అధ్యక్ష, వర్షాకాలంలో వరదల సమయంలో వరదలు గేట్లు ఎత్తడానికి చాలా శ్రమ పడాల్సి వస్తుంది. అధ్యక్ష, గేట్లు సక్రమంగా లేకపోవడం వల్ల ఎగువ ప్రాంత రైతుల కన్నా దిగువ ప్రాంత రైతులు భయాందోళనకు గురవుతున్నారు. అధ్యక్ష, కోవూరు నియోజకవర్గంలో 100% డెల్టా ప్రాంతం అనడంలో ఆశ్చర్యపోవడం అవసరం లేదు. అధ్యక్ష, అలాంటి మా ప్రాంతంలో రైతుల పంటలకు నీరందించే నీటిపారుదల కాలువలు సరైన నిర్వహణ లేక పరిస్థితులు చాలా దయనీయంగా ఉన్నాయి. అధ్యక్ష, ఈ కాలువలపై గల ఓటి తుమ్ములు, డ్రాకుల కాలువలు నిర్మాణం చేపట్టినప్పటి నుండి ఇంతవరకు వాటి మరమ్మతులు చేయలేదు. అధ్యక్ష, కాలువ చివరి ఆయకట్టుకు నీరు వెళ్లి రైతులకు పంట చేతికి అందే వరకు రైతన్నలు నానా అవస్థలు పడుతున్నారు. అధ్యక్ష, కొన్ని చోట్ల కాలువలు సక్రమంగా లేనందువల్ల అధ్యక్ష ఒక్క చిన్న విషయం చెప్పి ఆపేస్తాను. అధ్యక్ష, యాక్చువల్గా ఇక్కడ మాకు ఆయుకట్టు నీళ్లు పైనుంచి కింద వరకు వెళ్ళడానికి ముఖ్యంగా లష్కర్లు దీంట్లో చాలా వాళ్ళ వంతు చాలా ఉంది. అధ్యక్ష, ఆ లష్కర్లని మనము గత ప్రభుత్వంలో వాళ్ళ మీద చిన్నచూపు చూపి వాళ్ళని సరిగా నియమించడం లేకపోవడం వల్ల ఆ లష్కర్లు లేక మాకు చివరి ఆయకట్టు వరకు నీళ్లు రావాలంటే చాలా కష్టంగా ఉంది. అధ్యక్ష, ఇక్కడ సీఎం గారు, మంత్రి గారు అందరూ ఉన్నారు కాబట్టి ప్రత్యేకంగా చిన్న ఉద్యోగులైన ఆ లష్కర్ల మీద ప్రత్యేక దృష్టి సారించాలని కోరుకుంటున్నాను. అధ్యక్ష, ధన్యవాదాలు. అధ్యక్ష, భారత్లోని మారుమూల ప్రాంతాలు, అండమాన్ నికోబార్, లక్షద్వీప్ వంటి ద్వీపాల్లోనూ ఇంటర్నెట్ సేవలను అందించే లక్ష్యంతో చేపట్టిన GSAT-20 ఉపగ్రహాన్ని స్పేస్ ఎక్స్ ద్వారా ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. 4,700 కిలోల బరువున్న ఈ ఉపగ్రహాన్ని మన రాకెట్లు తీసుకువెళ్లేందుకు సాధ్యపడకపోవడంతో స్పేస్ ఎక్స్ ద్వారా ఇస్రో ఈ ప్రయోగం చేపట్టింది. 14 ఏళ్ల పాటు సేవలు అందించే GSAT-20 ఉపగ్రహం వాణిజ్యపరంగా ఇస్రో, స్పేస్ ఎక్స్ మధ్య తొలి ప్రయోగం కావడం విశేషం. శబరిమలకు భక్తులు పోటెత్తుతున్నారు. అయ్యప్ప దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. సన్నిధానం నుంచి పంబ వరకు క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్టీవీ.